యాక్షన్. నాగార్జున. కింగ్ నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుకు వారసుడిగా నిరూపించుకున్నారు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూ మరోవైపు వ్యాపారాల్లో లాభాలను గడిస్తున్నారు. ఎన్ గ్రిల్ రెస్టారెంట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ను నడిపించడమే కాదు, కేరళ బ్లాస్టర్ జట్టుకి కో ఓనర్గా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిది సున్నిత మనస్తత్వం, అందుకే వ్యాపారం జోలికి రాలేదు. రీసెంట్ గా నాగార్జునతో కలిసి కేరళ బ్లాస్టర్స్ జట్టుకి కో ఓనర్ గా పెట్టుబడులు పెట్టారు. గతంలోనూ మా టీవీలో భాగస్వామిగా కొనసాగారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగా సక్సెస్ అయ్యారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. జగపతి బాబు ప్రముఖ నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జగపతి బాబు ఆలస్యంగా టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని మొదలుపెట్టారు. క్లిక్ సినీ కార్ట్ పేరుతో వెబ్ పోర్టల్ ని మొదలెట్టారు. సినీ రంగానికి ఔత్సాహికులకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ చిన్న వయసులోనే బిజినెస్ లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ పోలోన్ రైడింగ్ క్లబ్ కి ఓనర్ అయ్యాడు. టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ని స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతగాను మారి ఖైదీ నెంబర్ 150 మూవీతో తొలి సక్సెస్ ని అందుకున్నారు. దగ్గుబాటి రానా సినిమాలోకి రాక పూర్వం విఎఫ్ఎక్స్ కంపెనీకి ఓనర్ గా ఉన్నారు. నటుడిగా మారిన తర్వాత కూడా కాక్ ఖాన్ అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ముంబైలో ఉన్న ఈ కంపెనీ ఫిల్మ్ మేకర్స్ కి కొత్త నటీనటులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తోంది. యువ హీరో నవదీప్ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ గా నిరూపించుకున్నారు. రా ప్రొడక్షన్ హౌస్ పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక అంతర్జాతీయ కంపెనీతో కలిసి 800 జూబ్లీ అనే పెద్ద రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఇందులో క్లబ్, ఈవెంట్స్ చేసుకునేందుకు హాల్ అన్ని ఉంటాయి. యువ సెలబ్రిటీలు ఎంజాయ్ చేయడానికి ఇది మంచి కేంద్రమైంది. యువ హీరో శర్వానంద్ తన అభిరుచి మేరకు బీన్స్ అనే కాఫీ షాప్ మొదలుపెట్టారు. ద అర్బన్ కాఫీ విలేజ్ అనే ట్యాగ్ లైన్ ఉన్న ఈ షాప్ లో వివిధ దేశాలలో ప్రాచుర్యం పొందిన కాఫీలు లభిస్తాయి. మంచు విష్ణు భార్య వెరోనికాతో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో న్యూయార్క్ అకాడమీ అనే విద్యా సంస్థను ప్రారంభించారు. అంతేకాకుండా అనేక కంపెనీలో వాటాదారుడిగా ఉన్నారు. కమల్ కామరాజ్ కి నటనతో పాటు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గర మూడు వచ్చినప్పుడల్లా కుంచె పట్టుకుని అందమైన చిత్రాలు గీస్తుంటారు. ఈ అభిరుచిని వ్యాపారంగా మార్చుకున్నారు. ఇంటి వద్ద కమల్ రాజు ఆర్ట్ అనే పేరుతో గ్యాలరీ ఏర్పాటు చేసి పెయింటింగ్ విక్రయిస్తున్నారు. సై చిత్రం ద్వారా గుర్తింపు పొందిన శశాంక్ అలనాటి క్లాసిక్ మూవీ మాయాబజార్ పేరుతో రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఇందులో తెలుగు వారికి ఇష్టమైన వంటకాలను అందిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. నటుడు, క్రీడాకారుడు సచిన్ జోషి పెద్ద బిజినెస్ మ్యాన్ తనయుడు. తండ్రి జేఎంజీ గ్రూప్ కంపెనీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నిర్మాతగా కొన్ని చిత్రాలు తీశారు. అలాగే తెలుగు వారియర్స్ సినీ సెలబ్రిటీస్ క్రికెట్ జట్టుకి యజమానిగా కొనసాగుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.